నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభం తల్లి. తప్పకుండా వస్తుంది. చాలా గొప్పది మన సంస్కృతి, మన దైవత్వము, మన పూర్వ సనాతన ధర్మము, మన భగవంతుళ్ళు. అంటే భగవంతుళ్ళల్లో కూడా ఒక విశేషమైన మాట చెప్తా. ఈ దేవుళ్ళందరిలో కూడా కామన్గా ఉండేది ఏమిటి? శక్తి. శక్తి ఉంటేనే దేవుడు అంటాం. మనలో కూడా శక్తి ఉంటుంది, తక్కువ ఉంటుంది. దేవుడికి ఉండేటువంటి పూర్వజన్మ గుర్తులు మనకు ఉండవు. ఆయనకన్నీ అర్జునుడు మహాభారతంలో యుద్ధంలో అడుగుతాడు, భగవద్గీత చెప్పేటప్పుడు కూడా, నాకు అన్ని జన్మలో గుర్తుంటాయి, నీకు తెలియదు అని ఆ డిఫరెన్స్ గురించి చెప్తాడు. కృష్ణస్వామి యొక్క బోధ ఉంటుంది. అలాగే భగవంతుడు అందరికీ ఆ జన్మలన్నీ గుర్తుంటాయి. చిరంజీవులుగా కూడా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనకి చిరంజీవులు అశ్వత్థామ దగ్గర నుంచి మనం ఉన్నాయి లెక్కలు. ఒక విధంగా ఆత్మ చిరంజీవి అంటాను నేను. ఆత్మకి అసలు అదే చిరంజీవి అవ్వదు అనడానికి మనం రీజన్ లేదు. ఆత్మ బాడీలో ఎంటర్ అవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. దాన్నే మనం చావు పుట్టుకని మనం అనుకుంటున్నాం. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆ కాళ్ళు చేతులు ఫస్ట్ క్రై కాగానే ప్రాణం వచ్చింది అనుకుంటాం. అంతే కదా, ఫస్ట్ క్రై అనేది ఒకటి మనం మాట్లాడుకుంటాం కదా. అలాగే మరి ఆత్మ ఎంట్రింగ్ వెళ్ళడము ఇవన్నీ కూడాను దాని ఇష్టం. అమ్మా నాన్న పిల్లల్ని కనగలరు, అమ్మాయినా అబ్బాయినా. ఆత్మని కనగలరా చెప్పు నాన్న? ఆత్మని కనే శక్తి వీళ్ళకు ఉంటుందా? నో. వీళ్ళ శరీరాల్ని ఆత్మకి అనుకూలంగా ముందు తయారు చేస్తే జస్ట్ లైక్ రోబోస్ లాగా అన్నీ కూడా ఆ శక్తి వచ్చిన తర్వాత ఈ చలనం వస్తుంది. కాళ్ళు చేతులు అదొక తయారవ్వడం అవన్నీ ఉంది కాదనలా. అసలు 7 నెలల కంప్లీట్ అయిన తర్వాత 6 రోజులు 7 రోజుల మధ్యలో అసలు ఆత్మ ఎంటర్ అవుతుంది. అప్పటి వరకు ఆత్మ రాదు ఈ బాడీలోకి. బ్రహ్మంగారు చెప్పారు, రామకృష్ణ పరమహంస చెప్పాడు. మనం ఏ బ్రహ్మాండ పురాణం కొన్ని అన్నిట్లో డీటెయిల్స్ ఉన్నాయి. అప్పటిదాకా రారు. మనం అనుకున్న కాళ్ళు కూడా ప్రాణం లేకుండా అది తయారయ్యే ప్రకృతికి ఒక పద్ధతి ఉంది. అసలు ఆ యొక్క ఆత్మ ఎంట్రింగ్ అప్పుడు అవుతుంది. 7 months కంప్లీట్ అవ్వాల్సిందే, తప్పదు. అప్పుడు అది కూడా అమ్మా నాన్న గర్భాలు వెతుక్కొని వస్తాయి. అవంతా అదొక లోకం. ఇప్పుడు మనం 3 dimensionలో ఉన్నాం. ఇది ఇంకొక విశేషం. 1, 2, 3 3D 2D అని అనుకుంటూ ఉంటారు లాంగ్వేజ్. కానీ 3 dimension అనే దానికి ఇప్పుడు జర్మనీలు 4th dimension కూడా కనుక్కున్నారు. 4th dimension, 5th dimension. ఈ డైమెన్షన్స్లో మన రావణ బ్రహ్మ, దుర్యోధనుడు, తర్వాత హనుమాన్ స్వామి, వాళ్ళు 9 dimensions చూశారు. 9 నవ వ్యాకరణ పండితుడు హనుమంతుడు. నవ వ్యాకరణ పండితుడు. ఇప్పుడు మనం ఒకటే వ్యాకరణం కదా, 9 రకాల వ్యాకరణాలు. రావణ బ్రహ్మ కూడా అంతే, నవ వ్యాకరణ పండితుడు. అంటే అంత గొప్ప విశేషమైనటువంటి ఆ విద్యా బోధన మన భారతీయుల సొత్తు. అప్పుడు భారతదేశం అంటే ఎంటైర్ వరల్డ్ అమ్మా. ఇప్పుడన్నీ దేశాలు వచ్చాయి, 208, 6 లిస్ట్ ఉన్నది. మన భారతదేశం అంతా ఒకటే. చైనా వాళ్ళు, ఇప్పుడు చైనా ఉందిగా, అప్పుడు చీనులు మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు వాళ్ళు. అది కూడా చరిత్ర ఉన్నది. అప్పుడు హిస్టారియన్స్ ఉండేవాళ్ళు, రాసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మరి వేరే రకంగా ఉన్నారు. ఏది ఏమైనా ఒకటి, భగవంతుల్లో ఉండే కామన్ శక్తి ఏ విధంగా పోల్చుకోవచ్చు అంటే, మనం పూల దండలు రకరకాల పువ్వులతో గుర్చి దారంతో దండ వేస్తాం దేవుళ్ళకి, అమ్మవార్లకి, అయ్యవార్లకి, ఏ ఇష్టం ఉంటే వాళ్ళకి. అంటే ఏమిటి? రకరకాల పువ్వులు ఏరి కోరి కూర్చి దండగా మార్చినట్టుగా ఈ దేవతామూర్తులు, మానవ దేహాలు, ఈ స్వరూపాలన్నీ కూడా దివ్య శక్తికి సంబంధించినటువంటి ఆ అంశాలు. ఆ శక్తి లేకపోతే మనం లేము. అది చాలా గొప్పది. అందుకని ఏంటంటే భగవంతుడు కూడా ఆ దివ్య శక్తి స్వరూపుడు కాబట్టి, కారణ జన్ములు కాబట్టి, మనం కూడా కారణ జన్ములమే. ఓ పర్పస్కి వస్తున్నాం. కొంతమందిని అనడానికి ఏం లేదమ్మాయి, వీఆర్ ఆల్. చెప్పండి, మీరు మీ పర్పస్ లేకుండా ఈ జన్మ లేదు మీకు. నో,
అస్ట్రాలజీలో కూడా ఇప్పుడు 900 కోట్ల ప్రజలు రఫ్గా, నవగ్రహాలు, ఒక్కొక్క గ్రహానికి 100 కోట్ల ప్రజలు లెక్కేసుకోండి. మరి 100 కోట్ల ప్రజలు 12 రాసులు 27 నక్షత్రాలు డివైడెడ్ బై 900 అంతే. సింపుల్ లెక్క చెప్తున్నా మీకు. అలా లెక్క చూసుకుంటే మరి 100 కోట్ల మనుషులు ఆ గ్రహాల్లో ఉండేటువంటి ప్రభావాలు ఉండేటువంటి 12 రాసులు ఉండేటువంటి 27 నక్షత్రాలు ఉండేవాళ్ళు అలా ఉన్నారా? నో, లేరు. దీనికి ఉదాహరణ ఏంటంటే మన ఆధార్ కార్డు కానీ లేకపోతే ఇంకేదైనా కార్డ్స్ మనం తీసుకున్నప్పుడు ఐడెంటిటీ చేతుల్ని ముద్రలు తీసుకుంటారు, కళ్ళల్లో ఫోటో తీసుకుంటారు. అంటే వేరే మనిషికి ఇది కుదరదు అని ఒక నిర్ధారణకు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ దట్ సర్వీస్. అలాగే ఇది కూడాను అస్ట్రాలజికల్గా అది విశ్వ నేచర్, ప్రకృతిని సంబంధించిన ఖగోళ శాస్త్రం అది. అంతేగాని ఇండివిజువల్ కాదమ్మా. ఇండివిజువల్ అయితే మరి 12 రాసులు డివైడెడ్ బై 900 అంటే ఒక్కొరికి 50 కోట్ల మందికి రాసులు అవుతాయిగా. అందరూ ఒకేలాగా ఉండాలి కదా. మరి బుద్ధులు గుణాలు లేవు అంటే కాదు. ఎందుకు కావు? పూర్వజన్మలో ఏదో పనుల కోసం వచ్చాం. అలా ఎలా వచ్చామంటే అమెరికా, రష్యా, జపాన్ వెళుతూ ఉంటాం, ఈ బాడీస్తో వెళుతూ ఉంటాం, వస్తూ ఉంటాం. మళ్ళీ ఎందుకు వస్తాం? మన స్వస్థానానికి వస్తాం. అక్కడ ఎందుకు ఉంటాం? వాళ్ళు ఉండనివారు కూడా. పైగా వీసా ఓన్లీ 6 months, 1 year హార్డ్లీ, డిపెండ్ అపాన్ వర్క్. అంతే కదా. అందుకని ఈ ఆత్మ కూడా ఇన్ని జన్మలు ఎత్తుతూ స్వస్థానానికి వెళ్ళడానికి కర్మలు లేనప్పుడు స్వస్థానానికి వెళ్ళిపోతుంది, భవంతుల్లో లీనమవుతుంది. అందుకు చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పాను అన్నమాట. లేకపోతే మామూలుగా అర్థం కాదు కాబట్టి. సో వీఆర్, మనకు అర్హత ఉన్నది. దైవత్వంలో కలవడానికి అర్హత ఉంది, దేవుడిగా మారడానికి అర్హత ఉంది, దివ్య శక్తిలో మారడానికి అర్హత ఉంది, సందేహమే లేదు. అందుకని దీనికి కావాల్సింది సూర్యోపాసన, శక్తోపాసన చేయండి. మీరేంటో మీరు తెలుస్తారు, ఇతరులకు కూడా తెలియపరచండి, వాళ్ళని కూడా అలా తయారు చేయండి. దీనికి స్కూల్స్ అవన్నీ కూడా అవసరం లేదు. ఇంట్లో ఏ రూమ్ అయినా సెలెక్ట్ చేసుకొని ధ్యానం చేసుకోండి, బ్రహ్మాండంగా. ఏమీ లేదు, రాత్రిపూట చేసుకోండి. కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అంటాం మేము ఎకల్టిజంలో. ఏదైతే మంత్రం కానీ ఏదైనా థాట్ కానీ కంటిన్యూగా కాన్స్టెంట్గా మనం రిమెంబరెన్స్ చేస్తే మంత్రంలా మారిపోతుంది, భగవంతుడి దగ్గర అవుతుంది, శక్తిని రిపీటెడ్గా అవుతుంది. అప్పుడు మీ బాడీ అంతా శక్తిమయం అయిపోతుంది. ఇప్పుడు ఒక చోటే ఉంది, హృదయ కుహరంలో, అప్పుడు బాడీ అంతా అయిపోతుంది. ఆరా అంటాం, AURA ఆరా, అది కూడా అంతే. ఆరాలో దేవుడు వెనకాల తేజస్సులు ఉంటాయి, మామూలుగా మనుషుల వెనకాల తేజస్సులు ఉంటాయి. ఆరాన్ని నేను చూడగలుగుతాను. మామూలుగా యావరేజ్గా 6 inches to 1 feet హార్డ్లీ ఒక మనిషి ఆరా. దేవుళ్ళ ఆరా పెరుగుతూ ఉంటుంది, గుళ్ళల్లో పెరుగుతూ ఉంటుంది. గుళ్ళల్లో 1000 గజాల వరకు ఉంటుంది. అందుకోసమే ప్రదక్షిణలు పెట్టింది. అందుకు మనకు తెలీదు, తిరిగేస్తూ ఉంటాం. 110, 112, 2000. వీసా వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంకా 1000. తప్పు లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి సంకల్పం చేసుకొని నాకు ఈ కోరికతో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. అప్పుడు నొప్పులు కూడా మర్చిపోతాం. కానీ వాళ్ళకి ఎందుకు అది కలుగుతుంది అంటే, సక్సెస్ ఎందుకు అవుతారు, మొక్కుకున్నాం ఎందుకు ఫలం దొరుకుతుంది అంటే, ఆ 1000 గజాలు 1000 అడుగుల యొక్క దీంట్లో ప్రదక్షిణ చేసినప్పుడు ఆ కిరణాలు కింద భూమిలోంచి ప్రసారం జరుగుతూ ఉంటాయి. అంతవరకే లిమిటెడ్. మీ పాదాలు కింద తగిలినప్పుడు, ఎండ్స్లో తగిలినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ పవరు వచ్చేస్తుంది బాడీలోకి. అందుకు మీ సంకల్పానికి బలం వస్తుంది. అది పాయింట్. మీ సంకల్పం నెరవేరుతుంది. గుళ్ళల్లో వెళ్ళడం అందుకు. మామూలుగా తిరగమంటే ఎవరు తిరుగుతారు? 4 తిరుగుతారు. దాని అర్థం, అంతరార్థం అది. ఆ యొక్క దివ్య శక్తి యొక్క పలకరింపులు అన్నమాట. అది బ్రహ్మాండంగా ఉంటుంది, చేసుకోవచ్చు. అందుకని అండర్స్టాండింగ్ కూడా అర్థం చేసుకుంటే బ్రతుకు. భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళకి ఒక లెవెల్లో అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళు చెప్పినవి అర్థం చేసుకోవాలి, ఫాలో అయిపోవాలి గుడ్డిగా. అంతే. నాన్న మనకి చెప్తాడు, చెడుగు చెప్పాడు. అలాగే భార్యాభర్తలు కూడా ఉన్న దాంట్లో ప్లాన్ చేసుకోవడం, ఆ 2 రూపాయల్లో ఎలా కాపురం చేసుకోవాలో చూసుకోవడం, కొనుక్కోవాలో చూసుకోవడం. అన్ని లేని డబ్బులు రాదు, లాటరీలు రావు కదమ్మా. ఈ రోజుల్లో కష్టపడితేనే డబ్బులు. కొంచెం టెక్నికల్గా పడాలి. ఏది బెస్ట్ మనకు వస్తుంది, మనకి ఏది సూట్ అవుతుందో చూసుకొని చేస్తే అంతరు సుఖమయం అవుతుంది, డబ్బులు వస్తాయి. ముందు అండర్స్టాండింగ్ బాగుంటే కుటుంబాలు, సంసారాలు అలా చక్కగా పండంటి కాపురాలు అవుతాయి. అదే అమ్మా. సంతోషం గురుగారు, మంచి విషయాలు చాలా చక్కగా వివరించారు. అమ్మా శుభం తల్లి.